సో ఇందాక మీరు అన్నారు వెజిటబుల్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ కానీ లేకపోతే ఫ్రూట్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ కానీ, అంటే చిన్నపిల్లలు ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు పేరెంట్స్ ఏదైతే ఫుడ్ పెడతారో అందులో 50% తినడం కూడా చాలా కష్టం. సో అలాంటి వాళ్ళకి ఇంకా సప్లిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? అండ్ డెఫినెట్గా ఇప్పుడు ఒకవేళ మీకు ఫుడ్ రిక్వైర్మెంట్స్ వాళ్ళు మీట్ అవ్వట్లేదు, లైక్ డైలీ రిక్వైర్మెంట్స్ వాళ్ళు మీట్ అవ్వట్లేదు, అండర్ వెయిట్ అయిపోతున్నారు, అసలు వాళ్ళకి ఫుడ్ ఇంట్రెస్ట్ రావట్లేదు తినడానికి అంటే వీ కెన్ జస్ట్ ట్రై. అంటే ఇప్పుడు సప్లిమెంట్స్ డైరెక్ట్గా ఇవ్వడం కన్నా చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు గ్రోయింగ్ స్టేజెస్లో ఫుడ్ ఇంటేక్, క్యాలరీ ఇంటేక్ చాలా ఇంపార్టెంట్. అందుకనే ఇప్పుడు మీరు ఇంట్లో కూడా కొంచెం ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి తినాలనిపించదు, ఫ్రూట్ వాటర్ మెలన్ ఇష్టం లేదనుకోండి, కొంచెం మీరు దాన్ని మొత్తము పల్ప్ అంతా తీసేసి దాన్ని స్ట్రెయిన్ చేసి జ్యూస్ లాగా చేసి దాంట్లో ఇంకొంచెం ఏమైనా లైక్ ఇప్పుడు లెమన్ కానీ మింట్ కానీ అట్లా వేరే ఏమైనా యాడ్ చేసి ఫ్లేవర్ఫుల్గా చేసి వాళ్ళకి ఇస్తే కలర్ఫుల్ ఉంటుంది చూడడానికి, సో అట్రాక్టివ్గా ఉంటే తింటారు. ఈవెన్ ఇప్పుడు కొంచెం పాలక్ పకోడీస్ చేయడం కాకుండా దాన్నే తీసుకొని మీరు చపాతీస్లో అట్లా ఇన్ఫ్యూజ్ చేసేసి చపాతీస్ గ్రీన్ కలర్లో చేసి లైక్ ఏమైనా డిఫరెంట్ షేప్స్లో కట్ చేసి ఇవ్వడం కానీ ఇట్లాంటివి చేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది తినడానికి. సో ఫస్ట్ వీ హ్యావ్ టు ట్రై ఆల్ ద థింగ్స్ విచ్ ఇంట్రెస్ట్ దెమ్ అనమాట. కలర్ ఫస్ట్ చూడడానికి అట్రాక్టివ్గా ఉండాలి. న్యాచురల్ ఫుడ్, న్యాచురల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్తోనే అది ఎట్లా చేయాలి అని చెప్పి డిఫరెంట్ రెసిపీస్ దొరుకుతాయి మీకు. అలాంటివన్నీ ట్రై చేసిన తర్వాత ఇన్ కేస్ అప్పుడు కూడా వాళ్ళు తినట్లేదు, ఇంట్రెస్ట్ రావట్లేదు అంటే అప్పుడు దే కెన్ గో ఫర్ సమ్ సప్లిమెంట్స్. For more videos like this, subscribe Big TV channel.